సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ఆస్తి తగాదాల గురించి ఎందుకు అసలు ఏమైంది, అసలు ఏంటి ఆ విషయం? ఆస్తి తగాదాల అది నేను చెప్తున్నా, తను చెప్తే నిజంగా చాలా ఎందుకంటే కదా. ఆల్మోస్ట్ మీ మీద ఒక నెగిటివ్ అనేది మొత్తం, అంటే అది మీడియా వాళ్ళు డెఫినెట్ గా నెగిటివ్ థాట్ నా మీద ఎందుకు వస్తుంది అంటే, అక్కడ అవతల వ్యక్తి మా వదినే దానికి తోడు మా అన్నయ్య చనిపోయారు కాబట్టి తను ఏం మాట్లాడినా జనాలు ఒక్క నిమిషం విక్రమాదిత్య రెడ్డి గారు ఇలా చెప్తున్నది ఈమె ఏంటంటే, అక్కడ జరిగిన ఇష్యూ వల్ల ఆ కోపంతో ఇచ్చే ఎక్స్ప్రెషన్ వల్ల నాకు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే నాకు న్యూస్ మీడియా దగ్గర ఫస్ట్ టైం ఇరిటేషన్ వచ్చింది. ఇప్పుడు చాలా కామన్ నవ్వుతూ చెప్తున్నాను నిజంగా. యాక్చువల్ నా ఫస్ట్ కోపం వచ్చిందంటే ఒక న్యూస్ ఛానల్ అండి, అంటే చాలా నెంబర్ 1 ఛానల్ అనుకోవాలి. అదే ఛానల్ నాకు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇష్టం లేదు ఎందుకో. నేను మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పుడు చిన్నోడిని ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా వెరైటీగా ఆన్సర్లు చెప్పేటోళ్ళు అక్కడ ఎంప్లాయీస్. సరే నేను ఇట్లా కార్లో వస్తున్నాం, యాక్చువల్గా వీళ్ళ ఊరు వెళ్ళింది, వీళ్ళ నాన్న కనపడలేదని వీళ్ళ అమ్మాయి వెళ్తే వీళ్ళ వదిన కొంచెం మంచి హట్టా కట్ట అనమాట. ఆమె అక్కడ కాంట్రాక్ట్ చేసి బిల్డింగ్ కూడా కట్టించింది, మంచి తోపు లీడర్. తిని ఇలా జుట్టు పట్టుకుని కొడుతుంటే పాపం పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ అమ్మాయి. అవమాన పడిపోయి కారు ఎక్కేసింది. నాకు ఫోన్ చేసింది, ఏమండి ఇట్లా మా వదిన కొట్టింది, నేను కారు ఇచ్చాను, మా అమ్మాయి వీళ్ళ వదిన తిని ఒక్క నిమిషం విక్రమాదిత్య ఏం చెప్తున్నారు మీరు, వదిలేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అవన్నీ. సో వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేస్తుంటే, అరే అవునా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు అటాక్ చేసినప్పుడు వెంటనే ఇవ్వాలి కంప్లైంట్ ఎప్పుడు కూడా, నెక్స్ట్ డే పోయి నేను వస్తానని చెప్పాను. వచ్చే లోపల ఈవినింగ్ అది వింత, అసలు ఆమె ఎలా మేనేజ్ చేసిందో. చిన్న పల్లెటూరులో ఉండే ఆమె అక్కడ ఎవరో చిన్న మీడియా కూడా పరిచయం లక్కీగా శ్రీవాణిది వీళ్ళ ఫొటోస్ చెప్పి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. అయితే నాకు ఆ బ్యానర్ చూసి చాలా ఇరిటేషన్ వచ్చింది. కామన్ సెన్స్ లేని వాళ్ళు నాకు అనిపించింది. శ్రీవాణి విలనిజం, రియల్ విలన్ శ్రీవాణి, రియల్ విలన్, రియల్ వెరైటీగా వేస్తే నాకు ఆ నవ్వు వచ్చింది, అవమానం వచ్చింది. అసలు ఇది ఎందుకు జరిగిందనేది ఆయన క్వశ్చన్ అడుగుతారు, నువ్వు చెప్పేదాన్ని బట్టి ఏదైనా ఒకటి క్లారిటీ ఇవ్వాలి. మెయిన్ నార్మల్ గా మా అన్నయ్య చనిపోయినప్పుడు నాకు అప్పుడు తమిళ సీరియల్ చేస్తున్నారండి, అవుట్డోర్ వెళ్ళాలి. పొద్దున్నే మా అన్నయ్యని చూసేసి నేను మా వారు వచ్చేసాం. మా నాన్న ఏమంటారు, మా అన్నయ్యకి అది పెట్టాలి కదా, చనిపోయినప్పుడు అక్కడ మా వదిన ఏం చేసిందంటే ఆ కుండ పట్టుకొని పగల కొట్టేసి మా నాన్నని తోసి పంపించేశారు. మా వదిన చేసిన తప్పు. ఆ రోజు నుంచి, ఎందుకంటే మేము 5 అమ్మాయిలు, ఒక అబ్బాయికి తలగొరివి పెట్టనివ్వలేదు మా వదిన. మా నాన్న అప్పటి నుంచి కనిపించడం, అస్థికలు తలగొరివి పెట్టనివ్వలేదు. కట్ చేస్తే ఏంటంటే మా నాన్న అప్పటి నుంచి రావట్లా. నేను చెన్నై అవుట్డోర్ నుండి, నాకు చెప్పలేదు ఇదంతా. నేను అవుట్డోర్ నుండి వచ్చిన తర్వాత ఇలా జరిగింది. మా నాన్న అప్పటి నుంచి చూడడం, మా నాన్న మా అక్కలందరూ ఫోన్లు నాకు ఏమైంది ఏంటని ఇంటి దగ్గరికి వెళ్తే మా వదిన లిటరల్లీ అసలు అంటే ఎందుకు ఏంటనేది కూడా నేను చాలా క్యాజువల్గా వెళ్ళా. షూటింగ్ స్కెడ్యూల్ అయ్యి ఇంట్లో చెప్పారు, నాన్న అక్కడ ఏమైనా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి అని వెళ్తే జుట్టు పట్టుకొని లాగా కొట్టింది నన్ను. నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది. నేను టకటకమని వచ్చి కార్లో కూర్చొని చలో పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా, ఏంటిది ఇలా ఇంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. వద్దమ్మా వదిన కదా, నువ్వు అలా ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తావు అది అని చెప్పేసి మా మమ్మీ ఆపేసింది. కట్ చేసి నేను ఇంకా నేను అప్సెట్ లో నేను వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేసింది. రిటర్న్ అటాక్ చేసింది. చిన్న లాజిక్ ఆమె కొంచెం తెలివైంది, యాక్చువల్ గా చాలా తెలివైంది, అంటే గతం చాలా ఉంది. ఆవిడ ఏం చేస్తాను తెలివిగా ఆవిడే కొట్టి, ఎవరో నాకు తెలిసి ఆ మీడియాలు ఇచ్చారు, మీ చిన్న మరదలు సెలబ్రిటీ కదా, ఈవెన్ లా అయితే మీడియా వస్తుంది అని. సరే అది తర్వాత ఒక 6 నెలల తర్వాత వీళ్ళు కలిసిపోయారు. మళ్ళీ కలిసిపోయి వీళ్ళు అక్కతో చెప్పింది అనమాట, ఏం లేదే మీ నాన్న పట్టించుకోవట్లేదు కదా, మరి మీడియా రావాలి అప్పుడే మనంతా బయటకు వస్తుంది ఆస్తి, సో దాని లాగాను. యాక్చువల్గా ఇక్కడ ఎంత డీపాపులర్ అయింది. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. కట్ చేస్తే ప్రెస్ వాళ్ళందరూ వచ్చి ఆస్తి మీరు ఇల్లు కూలగొట్టేశారు కదా అది ఇది అని చెప్పేసి నా మీద మొదలు పెట్టారు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇల్లు కూలగొట్టడం ఏంటి, అసలు ఏ రోజు కూలగొట్టానో మీరు నాకు చెప్పండి, ఆ రోజు నేను ఎక్కడున్నానో నేను మీకు చెప్తాను. ఇంతమంది సాక్ష్యాలు ఆవిడ అరేంజ్ చేసుకుంది కదా, సరే ఇల్లు కూలగొట్టాను, సరే నేనే ఒప్పుకుంటా. ఏ రోజు కూలగొట్టా డేట్ అయితే ఉంటుందిగా, పోనీ టైం చెప్పకపోయినా ఆ రోజు చెప్పండి. సీరియల్స్ చేస్తున్నాను అక్కడ. చిన్న జోక్ అక్కడ ఏం జరిగిందంటే, నా పేరు కూడా మామూలు మీడియాలో చెప్పేసి అనమాట, వాళ్ళ మొగుడు వచ్చి బుల్డోజర్తో ఇల్లు కూలగొట్టారు అది ఇది. మా ఫాదర్ అడ్వకేట్, సో అక్కడ సిఐ అందరిని పిలిచారు. నేను ఏం చేశాను, ఫస్ట్ అక్కడి నుంచి నేను తప్పించుకోగలిగితే ఇది మొత్తం అబద్ధం తెలిసిపోద్ది కదా. నేను ఒకటే చెప్పాను, ఏమండి నా పేరు కొట్టేస్తారా లేకపోతే మొత్తం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమంటారా. కామన్ సెన్స్ ఏంటంటే, వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు ఆయన పెట్టిన శవం ఎక్కడ తెలుసా, వాళ్ళే కూలగొట్టిన బిల్డింగ్ దగ్గర పెట్టారు ఆయన. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ఆయన ఆ బిల్డింగ్ అంటే ఇష్టం, కూలిపోయింది. అది ఎప్పుడు 1 year బ్యాక్ కూలిపోయింది వర్షానికి. కూలగొట్టారు, అక్కడ మేము సెల్ ఫోన్ ఫోటో తీసాం, అక్కడ ఆయన శవం అక్కడే కాల్చారు, అక్కడే పూడ్చారు, అంతా అయ్యింది. సో అది అయిన తర్వాత నెల తర్వాత ఈ గొడవ తర్వాత లాస్ట్ వీక్ విక్రమ్ వచ్చి కూల్చాడంటే
నిజంగా ఒక్క మీడియా ఛానల్ మాత్రం ఎన్టీ ఎవరు బాగా చూపించారు. నిజంగా కూలిస్తే శ్రీవాణి విక్రమ్ అడిగారు, నిజంగా వారం క్రితం కూలిస్తే ఆడకి చెట్లు ఎలా ములుస్తాయి, బిల్డింగ్ ఇప్పుడే వారంగా చేస్తే మా అన్నయ్య చనిపోయిన చోటు కూడా కూలిపోయిన ఇంటి ముందే పెట్టాం మేము. అది 2 years ముందు కూలిపోయింది, దానికి ఇల్లు కూలిపోయిందని ఇంటి పర్మిషన్ కూడా తీసుకున్నాం, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకోవడానికి. అయితే నేను అదేనా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎవరో మీడియాలో వేసారు బుల్డోస్ కూల్చారని. ఇప్పుడు ప్రూవ్ చేయాలి అతను నాకు 100%. అంటే చెట్లను ములుస్తాయి, నేను కూల్చేయండి అసలు నేను రానివ్వాలంటే వెంటనే వాళ్ళు వదిలి ఏం చేసింది, కరెక్టే విక్రమ్ ఏం లేదని చెప్పి ఆ సీఎం చెప్పేసింది డైరెక్ట్ గా. సరే అమ్మా నీదేం లేదని నాకు వచ్చారు. సో అన్ని అబద్ధం చేసేది. సరే ఓకే రైట్. అంటే తను యాక్చువల్లీ ఏంటంటే తను అక్కడ మహిళా మండలి ప్రెసిడెంట్ అండి. దాని తర్వాత తనకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తనకి మెయిన్ మా అన్నయ్య చనిపోయిన తర్వాత తనకు సింపతి కావాలో ఏంటో మరి నాకు తెలియదు. మేమందరం ఇప్పుడు ఆవిడ్ని వెళ్ళి పలకరించకూడదు, మేము 5 సిస్టర్స్, మా అన్నయ్య చనిపోయారు ఒక్కతే ఉంటుంది, మేమెవరూ ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఇదంతా బిహేవ్ చేసింది ఆవిడ. ఇప్పుడు ఏంటంటే మాకు కాంటాక్ట్ లో ఉండదు కదా ఆవిడ. ఓకే, సో అంటే కలవద్దని చెప్పేసి ఇదంతా ఒక ప్లాన్ తో ఒక డ్రామా. అంతే కదండి. ఇప్పుడు డెఫినెట్ గా అసలు గొడవ ఏంటి కామన్ అంటే అది కొంచెం ఆస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చాలా ఓపెన్. ప్లస్ వీళ్ళ నాన్న ఏంటంటే చిన్నప్పటి మీద పట్టించుకునే వ్యక్తి ఆస్తుల గురించి. ఇప్పుడు దాని గురించి వచ్చేసరికి అది ఆమె మొత్తం తీసుకోవడానికి ఫ్యూచర్లో ఈ 5 రకాల చెల్లు ఎవరైనా కేసు వేస్తారేమో అని చెప్పి ఇది క్రియేట్ చేసింది. ఇంకోటి మేము ధైర్యం చెప్పారంటే నేను రూపాయి కట్నం తీసుకొని చేశాను. మా నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్నానికే విరుద్ధం. మా నాన్న కూడా ఏం చెప్పాడంటే అసలు ఆ చెత్త దగ్గర ఎందుకు వెళ్ళావు నువ్వు అంటే, లేదు మావయ్య మా నాన్న కోసం వెళ్ళాను. రైట్, నువ్వు ఒక్కదాన్ని వచ్చేసేయి, నిజంగా అసలు నీకు ఆస్తి వచ్చేసరి ఎందుకు అది నిజంగా చెప్తే నీకు వచ్చినా సరే మీ నాయన పేరు మీద శ్మశాన వాటిక కట్టించే పరిగిలో, నీ పేరు మీద వచ్చిందనుకో పరిగే శ్మశాన వాటిక అని మీ నాయన పేరు మీద కట్టించేసి వద్దు దరిద్రపు ల్యాండ్ వద్దు మనకి అని చెప్పి మేము ఎప్పుడు వెళ్ళలేదు కూడా. ఆలోచన లేదు, కేవలం వీళ్ళ నాన్న గురించి వీళ్ళ షూటింగ్స్ రాగానే వీళ్ళ అమ్మ ఏడుస్తుంటే లేదా నేను కూడా వెళ్ళలేదు. మా మమ్మీని తీసుకొని వెళ్ళిన డాడీ అక్కడ ఉన్నారో వెళ్ళి పలకరించు, ఏమైంది ఎందుకు అలా బిహేవ్ చేశారు ఏంటి అని. ఎందుకంటే మేము ఉన్నంత వరకు అందరు నార్మల్ గానే ఉన్నారు. ఆ రోజు మార్నింగ్ చూసేసి వెళ్ళాం మేము మా అన్నయ్యని. వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు. అప్పుడు మాకు ఇతను షూటింగ్ వెళ్ళిపోవాలి, నాకు ఏదో ప్రెస్ మీట్ ఉంది, మేము బయలుదేరి వచ్చేసాం అనమాట. అక్కడ శవాన్ని పెట్టారు, కొంచెంసేపు ఉన్నాం, సొంత అన్నే కదా సరే ఉన్నాము, వచ్చేసాం. అయిన తర్వాత సాయంత్రానికి వీళ్ళు ఏడుపులు, మా నాన్న ఇలా స్నానం చేస్తుంటే తన్నారు ఆయన్ని, నువ్వు పెట్టొద్దు తలగురు పెట్టొద్దు, నువ్వు వేస్ట్, నువ్వు తండ్రివి కాదు అంటే. సరే బాబా నేను అప్పుడే అనుకున్నాను చిన్న ఇంట్లో విషయాలు మేము బయటకు చెప్పుకోం కదా. ఆవిడంతా అసలు ఏం చేసిందంటే ఆవిడకే తెలియాలి. ఇప్పుడు ఫోన్ చేసి నాకు తెలియదు ఆ టైంలో మీ అన్నయ్య పూర్ణగారం ఏంటో నాకు తెలియదు అంటే ఎందుకు మాట్లాడతాం? ఇన్నేళ్లు కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ అంతా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు అందరికి తెలియదుగా, అందరు ఏమంటారు మొగుడు చనిపోయిన అమ్మాయిని ఈవిడ ఇలా హింసించింది అన్న థాట్ తప్ప ఇంకొక ఆలోచన రాదు. దానితో నేను చేసిన నెగటివ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ లో అయిపోయింది. చిన్న కామన్ సెన్స్ ఇప్పుడు అంటే ఈ వీడియోలు అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యాయి. యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళి ఒక్క నిమిషంలో తీపిచ్చేయచ్చు, పెద్ద విషయం కాదు. కానీ అసలు దాన్ని పట్టించుకోవట్లేదు అన్న నిదర్శనమే అలా ఉండిపోయాయి అనమాట. అసలు మేము కేర్ చేయట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అరే నువ్వు బాగా చెప్పారు, మీ మిస్సెస్ పాయింట్ చెప్పింది అంటే అడిగిన పాయింట్స్ అంతా మన ఛానల్ కట్ చేస్తున్నారు. అక్కడికి టీవీ న్యూస్ ఛానల్స్ ఇది ఒక చిన్న మైనస్ పాయింట్. వాళ్ళ ఇంటర్వ్యూస్ మనకి రెచ్చగొట్టే విధంగా నేను శివన్ ఎందుకు ఆపింది ఎందుకంటే మనం రెచ్చగొట్టే విధంగా మన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఏంటంటే టీఆర్పీ కావాలి. మామూలు న్యూస్ ఛానల్ టీఆర్పీ ఉండదు కదా, మినిమం 5 minutes ప్లే అవ్వాలి ఛానల్. సో సెలబ్రిటీస్ తప్పని ప్రూవ్ చేస్తే వాళ్ళకి టీఆర్పీ ఏదంతే కదా. అయ్యో శివన్ మీరు దేవత అంటే ఛానల్ తిప్పేస్తారు. సో చూడాలి ఏంటి మీరు ఒక దొంగ అంటుంది మీ వదిన అని ఎవడో ఒక రిపోర్టర్ వెంటనే తిను అలా ఉంది అలా ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంది. చెప్పాను కదా రియల్ లైఫ్ లో ఉంటుందా అంటే అప్పుడు రామలమ్మ సీరియల్ నాకు సూపర్ హిట్ సీరియల్ మా టీవీలో. డెఫినెట్ గానండి ఎంత ఏమైనా అది తమిళ్ హారర్ అంటే నా మాట్లాడే విధానం కూడా అలాగే రఫ్ గానే వస్తుంది. పొద్దున్నే రాత్రి వరకు అదే పని చేస్తుండే ఇంకెలా నిజంగా కామన్ సెన్స్ ఆడుద్దాం. 5 అక్క చెల్లు వీళ్ళ అమ్మ నాన్న అందరు తిన్నవైపు ఉండి మా వదిన చెడ్డది అని ప్రతి న్యూస్ ఛానల్ చెప్పారు. అయినా సెకండ్ హ్యాండ్ మళ్ళీ న్యూస్ ఛానల్ కూడా నిజంగా వదిన మాటలు చాలా మంచిగా ఉన్నాయి ఈమె దొంగ అంటుంటే ఎంత కామన్ సెన్స్ లేదు. ఆమె నిజంగా మంచిది చాలా అమాయకురాలు అయితే 5 పాపం శివన్ వెంట ఎందుకుంటారు? మా మమ్మీ డాడీ మా మిగతా సిస్టర్స్ మా బావలంతా నా వైపు ఉన్నారు, అటువైపు తను ఒక్కతే ఉంది. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఆ వదిన కూడా ఏంటి అతను ఎవరో రిపోర్టర్ బాగా ఎక్కిచ్చాడు. మీరు ఓన్లీ పాయింట్ మీకు చిన్న అసలు ఈమె ఏం కేసు పెట్టిందంటే ఆస్తి వేధింపులు కాదు అంటే కట్న వేధింపులు అంట. కట్నం డౌరీ హెరాస్మెంట్ కేసు ఆవిడకి లోకల్ ఒక రిపోర్టర్ని ఓ చిన్న పోలీసు వాడిని ఓ ఇది మేనేజ్ చేసుకుని చేసింది అనమాట. నిజంగా మేము దృష్టి పెడితే మన హైదరాబాద్ కదా పెద్ద మ్యాటరా. కాబట్టి అంటే నాకు ఆమె అల్టిమేట్ గోల్ ఏంటి ఆ ఆస్తి ఆమెకు కావాలి. అదైతే వదిలేసి పాప ఆమెకి
కానీ ఆమెకి కొంచెం అత్యాశ పెరిగిపోయింది అనమాట. ఇంకేదో ల్యాండ్ ఉంది ఇక్కడ, మీరు ఎవరు పరిగి రావద్దు ఇంకా అంటే, డెఫినెట్గా అలా మైండ్గా ఎక్కింది అనుకో, రేపు పొద్దున పరిగికి వెళ్ళి ఎలక్షన్స్లో కూడా ఉంచుంటుంది ఆ టైప్. కానీ అంతే ఇక ఏం చేస్తాం పాపం, వాళ్ళ వదిన అమాయకురాలు పాపం, అని తెలియదు. సో ఇంతకుముందు ఏంటంటే అక్కడ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాపర్టీ కావాలి. ఇప్పుడు అక్కడ మా వదిన ఒక్కతే ఉంటుంది, సో ఆ దానికి ప్రాపర్టీ తోడు మీరు ఎక్కడ అది మా తాతయ్య గారి ప్రాపర్టీ మెయిన్. వీళ్ళ నాన్న అందరికి షేరింగ్ సంపాదించింది వస్తుంది కదా, వీళ్ళ నాన్న సంపాదించింది కాదు, కష్టార్జితం కాదు, వీళ్ళ తాత ముత్తాత ప్రాపర్టీ. ఆవిడకి పిల్లలు లేరు, ఆవిడకి ఆవిడకి ఎవరో ఎక్కిచ్చారు పక్కన వెనకాల నుంచి, వీళ్ళందరూ షేరింగ్ వస్తారు, నీకు డబ్బులు పోతాయి, డబ్బులు ఉంటే నువ్వు తనకి పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్. చెప్పాను కదా, ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసింది ఆవిడ, తను ఈ ఆస్తులు సొంతం చేసుకోవాలని చెప్పేసి డ్రామా. ఓకే, లేదా అసలు పోలీస్ స్టేషన్ మీడియా వెళ్ళడం, డైరెక్ట్ గా పోలీసులకు పిలిచినప్పుడు నాకేం కావాలి అని చెప్పండి. ఇప్పుడు దాకా అసలు ఏది కూడా ఆమె చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మీతో? అయ్యో అంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ అక్కలందరూ ఇప్పటికే మాట్లాడుతున్నారు. నేను అడుగుతుంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అదే ఏం చేద్దాము మీ నాన్న సంతకం పెట్టమని. ఇంకా ఏంటి ఇప్పుడు లిటరల్లీ అదేంటి మావయ్య ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, అందుకని చెప్పేసి అలా చేశాను నేను, మీ మీద కోపంతో కాదు అంట. అంత పరువులు తీసేసి ఇలా మాట్లాడడం. మొన్న లాస్ట్ మంత్ కూడా ఏదో పెళ్ళిలో కలిసి ఫోటోలు దిగారు అంతే పాపం. వీళ్ళ అక్కలు కూడా పాపం చాలా సాఫ్ట్, నలుగురు కూడా సాఫ్ట్, మంచితనంగా పోదాం, పోన్లే వదినే కదా, మా అన్నయ్య చచ్చిపోయాడు అని. నేను అలా 12-13 ఏళ్లుగా సృష్టించుకున్నాను. ఇప్పుడు ఎవడు యూట్యూబ్ ఓపెన్ చేసి శ్రీవాణి, యాక్టర్ శ్రీవాణి అంటే ఫస్ట్ నాకు అవే వీడియోస్ వస్తున్నాయి. నా బరువు అక్కడ పోయినట్టు. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏ ఆఫర్ వచ్చినా శ్రీవాణి ఏంటని చూడాలి అంటే డెఫినెట్ గా నాకు అవే రోల్ అవుతూ ఉంటాయి. ఫ్యూ డేస్ మీరు ఎట్లా ఫేస్ చేయాలి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే సో మీ పేరు అనేది అక్కడ టైప్ చేస్తే ఫస్ట్ ఈ వీడియోలో ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే మీరు అక్కడ పనిచేసే వ్యవస్థతో కానివ్వండి, నెక్స్ట్ మీరు ప్రీవియస్ సీరియల్స్ ఆల్రెడీ మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళందరూ మిమ్మల్ని అడిగే ఉంటారు, మీరు ఎలా ఫేస్ చేశారు ఆ వారం 10 రోజులు? ఆ టైంలో అందరికీ నా గురించి తెలుసు. అసలు నీకు టైం ఎక్కడ ఉంది, మీ ఊరికి ఎప్పుడు వెళ్ళావు నువ్వు అని అడుగుతున్నాను. మాకు చెప్పరా, ఇది చెప్తే నువ్వు రాంగ్ అవుతామో. తిను పోలీస్ స్టేషన్ అటెండ్ అవ్వాలి. ఆ రోజు రాములమ్మ షూటింగ్. నేను డైరెక్ట్ చెప్పాను, షూటింగ్ వెళ్ళిపోయి ఏం కాదు చూద్దాం. షూటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 days తర్వాత వచ్చి సైన్ పెట్టడానికి, సరే వచ్చి సైన్ పెడితే చాలంటే అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఎవరు రాలంటే అక్కడ కూడా మీడియా ఉన్నారన్నమాట. అక్కడ డైరెక్ట్ గా శ్రీవాణి నవ్వుతూ చెప్పింది, మీడియా అంటే కొంచెం అభిమానం ఉండేదండి, కొంచెం టైటిల్స్ బాగా చేయట్లేదు, టైటిల్స్ అని బాగా పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పేసి అడుగుతున్నా. నాకేమో షూటింగ్ ఉంది, నేనేమో అడిగి ఫోన్ చేస్తున్నాను నిర్మలా గారికి, ఏమండి రమ్మంటారా? మేడం రాకుండానే రచ్చరచ్చుంది, మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి, మీ పని మీరు చూసుకోండి అంది. సరే రాములమ్మ షూటింగ్ చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి డుమ్మా కొట్టిన శ్రీవాణి. కింద స్క్రోలింగ్ లైక్ మేమందరం షూటింగ్ లొకేషన్ లో అందరం, మేము మా డైరెక్టర్ ఆర్టిస్టులు అందరం ఇలా లైవ్ చూసుకుంటూ నవ్వుతున్నాం. నేను ఇక్కడ ఉండి పని అక్కడ స్పీకర్ పెట్టేదన్నమాట. నిర్మల గారు రావాలా అంటే అక్కర్లేదమ్మా, వద్దండి మీరు ఇప్పుడు వద్దండి అని ఆవిడ. ఇక్కడ చాలా గొడవగా ఉంది. సో మీడియా వాళ్ళు ఏంటంటే ఎవరు ఏది చెప్పినా, ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు చిరంజీవి గారి మీద నేను వెళ్ళి ఏదన్నా చెప్పాను అనుకోండి, అలా రాసేసుకుంటారు వాళ్ళు బ్లైండ్ గా. ఏంటనేదన్నా ఆలోచించాలి కదా. సో ఎవరో ఒక ఊర్లో ఉన్న ఒక లేడీ రిలేషన్ అయినంత మాత్రాన అది కరెక్టా రాంగ్ అనేది తెలిసి వాళ్ళు న్యూస్ ఛానల్స్ లో పోస్ట్ చేస్తే బాగుంటుంది. వచ్చినట్టు ఏదంటే నా పేరు మీద క్లీన్ చేసుకున్నాను కదా, సో నేను డెఫినెట్ గా ఆమె తప్పని ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు దాకా అసలు శ్రీవాణి కూడా తెలియదు నేను ఆ రోజు అలా ఎందుకు చేశాను. నా ఒక్కడి పేరు తీస్తారా లేదా మొత్తం అంతా బయట తీస్తామంటారా అంటే, లేదు మీరేం లేదంటే మీ వదిన చెప్పేసింది. ఫెయిల్ అక్కడ ఆమె, అదే నాకు అక్క అవుతుంది, ఆమె ఫెయిల్ అప్పుడే. ఎందుకంటే నా పేరు ఎక్కువ ఏదో చెప్పారు, వాళ్ళ ఆయన వచ్చాడు బుల్డోజర్తో 10 మంది గుండాలను తీసుకొచ్చాడని చెప్పినామా, లేదు లేదు విక్రమ్ రాలేదని చెప్పింది స్పాట్ లో. అంటే తెలివి తక్కువ అనమాట ఆమె. పక్క అదే కదా, నువ్వు కూడా అప్పుడు బెదిరించి అక్క వదిన ఇలా చెప్పిస్తా అంటే నీ పేరు కూడా తీర్చేసేది యాక్చువల్గా. అంతే, అంత నాలెడ్జ్ లేదా ఆ టైంలో. నేను ఇంకా అక్కడ లేను. నాకు అక్కడ షూటింగ్స్, నేను తమిళ్లో ఒకటి, తమిళ్ సీరియల్ ఇంకోటి కొచ్చిన్లో షూట్ జరిగేది, రాములమ్మ ఇక్కడ జరిగేది. సో కంటిన్యూస్ గా 3 projects. నాకు ఎవరితో నా స్ట్రెయిన్ నాకు ఉండేది, ఎందుకంటే డైలీ ఫ్లైట్ లో ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ ఇలా తిరుగుతూ డైలీ చేస్తూ ఇంత ఆలోచించే టైం లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం టెలికాస్ట్ చేస్తున్నారు. తర్వాత గ్యాప్ దొరికినప్పుడు ఒక రోజు మొత్తం యూట్యూబ్ లో చూస్తే, ఓహో ఇవి మాట్లాడారా, ఇవి మాట్లాడి ఇచ్చారా నాతో అనుకుంటా అవి చూసాను నేను. కరెక్ట్ పాయింట్ అయితే ఒకటి అయ్యలేదు. కూలగొట్టారు, ఏ రోజు కూలగొట్టారు అనే టాపిక్ మాత్రం స్కిప్ చేసి, మా డాడీ మాట్లాడింది కట్ చేసి, మా సిస్టర్స్ మాట్లాడింది కట్ చేసి, నేను కొంచెం ఏదన్నా కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతా. నాకు అది బాగా అలవాటైపోయింది సీరియల్స్ వేసి ఏమన్నా అనుకోండి. ఆ రియాక్షన్ మాత్రం వేస్తా ఉన్నారనమాట. ఓకే క్యారీ ఆన్ అనుకుంటా. నేనేంటనేది మా ఆయనకు తెలుసు, మా అత్త మామయ్యలకు తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు, నా సీరియల్స్, దాని తర్వాత కూడా నేను సీరియల్స్ వర్క్ చేసుకుంటున్నాను కంటిన్యూస్ గా, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. నేనేంటనేది వాళ్ళకి తెలిసిన తర్వాత నాకు అది జాలే, మిగతా వాళ్ళు ఏమన్నా వాక్కోండి అనుకున్నాను. ప్రకాష్ ఎవరు అన్నట్టు
మీకు ఏమైనా ఆన్సర్ కావాలంటే డైరెక్ట్ చెప్పేసేయండి, అదే చెప్తాను అన్నట్టు. నేను మీడియా వాళ్ళు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, అవును నేను దొంగనే మా వదిన నేను కొట్టాను అని మీకు కావాలా రాసుకోండి, ఏం చేస్తాం. అది తెప్పియడానికి ఇప్పుడు నా మీడియా వాళ్ళ కోసం నేను ఆ మాత్రం చెప్పలేనా, మీకు రేటింగ్ వస్తుందా, మీకు కావాలా చెప్పండి, నేను చెప్పేస్తాను. ఓకే చలో, సో వదిలేసండి ఇంకా ఈ టాపిక్ నేను తీయడం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది ఇబ్బంది నేను చెప్పాను కదా బ్రదర్, ఇబ్బంది ఉండుంటే శ్రీవాణి పేరు పట్టడం వస్తున్నాం కదా, మేము వెళ్ళి డిలీట్ చేయించేవాళ్ళం కదా, అసలు దాన్ని పట్టించుకోవట్లేదని నిదర్శనమే అది వదిలేసాం. సో ఇంతకుముందు అన్నారు సార్ నాకు చిరంజీవి అంటే ప్రాణం పిచ్చి అని చెప్పేసి, సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో మీ అభిమానం నటులు ఎవరు? నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. శ్రీదేవి గారు యాజ్ యాక్ట్రెస్గా. దాని తర్వాత ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే నాకు చిన్నప్పుడు మా మమ్మీ మహారాష్ట్ర అనమాట, హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు కాబట్టి గోవిందా ఎక్కువ ఇష్టం. సో ఆయన కొంచెం అలాగే ఉంటారని కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యా, లావుగా ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉంటాయి ఆయన పర్ఫార్మెన్స్ చేస్తే. చిన్నప్పుడు అనేది మీరు గోవిందలో డాన్స్ చేస్తాను, మంచి గోవిందా స్టైల్ డాన్స్ ఉంటుంది మా వారిది, సో అది ఇష్టం అనమాట. ఇప్పుడైతే నాకు ఇంకా ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. అండ్ ఒకనొక ఇంటర్వ్యూలో మీరు హరిత గారు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అవునండి, విన్నాను. టెలివిజన్ లో నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు అంటే ఏమంటారు, బయట కూడా ఆవిడ చాలా మంచి వాళ్ళు. మెయిన్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మంచి ఆర్టిస్ట్, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యూమన్ బీయింగ్ ఎవరు అంటే నాకు హరిత గారు అంటే చాలా ఇష్టం. నేను కూడా తనలా కావాలి అని కూడా అన్నారు. నేను యాక్చువల్లీ తనలా ఉండాలి, ఆవిడలో ఒక 10% నేను బయట బిహేవ్ చేయాలి అని నేను చెప్పాను. ఆవిడ బిహేవియర్ సూపర్ అసలు, నిజంగా ప్రతి ఆర్టిస్ట్ ఆవిడలాగా బిహేవ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ గా కానివ్వండి, యాజ్ అన్ యాక్టింగ్ విషయంలో ఇంకా అందరికి తెలిసిన విషయం, ఎందుకంటే బయట ఎలా ఉంటారనేది అందరికి తెలియదు కలిసిన వాళ్ళతో తప్ప. సో ఆవిడ బయట ఉండే విధానం అంతే బాగుంటుంది, తన టైమింగ్ బాగుంటుంది, తను మాట్లాడే విధానం బాగుంటుంది. ఏ టైం రాత్రి 1 గంటకి వెళ్ళి తలుపు కొట్టి మాట్లాడినా ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఓకే, బాగా గుర్తుండిపోయిన ది స్వీటెస్ట్ మెమరబుల్ మూమెంట్ మీకు ఉందా? నాకా స్వీటెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉంటాయి. ఇండస్ట్రీలో మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యాట గారు, నవీన గారు. సో వాళ్ళతో స్పెండ్ చేసిన యాట గారు అంటే నాకు చాలా ఇష్టం. మంచి గ్రేట్ మూమెంట్ ఏంటి మీ ఇద్దరికి బాగా గుర్తుండిపోయిన ద మోస్ట్? మా పాప పుట్టడం అసలు అంతే, చాలా హ్యాపీస్ట్ మూమెంట్ అది. సో బ్యాడ్ మూమెంట్ అంటే ఇప్పుడు చెప్పుకో, ఇప్పుడు బ్యాడ్ మూమెంట్ అని నేను ఏమనుకోను. ఈ ఇన్సిడెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి, అలాంటి దాని తర్వాత చాలా జరిగాయి. అదంటే అలవాటైపోయాయి, దాని వల్ల మన కెరీర్ కానీ దేనికి ఎఫెక్ట్ కాలేదు కాబట్టి. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంఘటన ఎప్పుడు బాధ పెడుతూ ఉంటుంది, అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి? ఏదైనా మా ఇద్దరికి ఒకటి ఉందండి చాలా డీప్ గా. మేము ఇద్దరం ఎప్పుడు తగ్గుతామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం. తినే ప్రతి ముద్దలో కూడా అరే కొంచెం తక్కువ తిందాంలే, తగ్గుదాంలే అన్న మూమెంట్ మాత్రం ఎక్కువగా బాధపడే మూమెంట్. ఆపరేషన్స్ ఇవన్నీ భయం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గుదాం బాగుంది. ఎవరు అంటారు భయ్యా నువ్వు సన్నగా బాగుంటాడు, శ్రీని రేపు తగ్గిపోవాలి మనం, ఏదో ఒక మటన్ బిర్యానీ, ఒక కీమా కర్రీ, సాంబార్ టెంప్ట్ అయిపోతాం. ఓన్లీ రేపు పొద్దున్న చేద్దాం మనం. ప్రతి నిమిషం బాధపడే విషయం అయితే అదేనండి, నేనైతే అదే. ఈయన విషయంలో కూడా నేను బాధపడేది అదే. సూపర్, థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చి. నిజంగా చాలా విషయాలు పంచుకున్నారు. సో మధ్యలో కొంచెం ఎమోషనల్ కూడా, సారీ సీరియస్ కూడా అయ్యారు. సో అది అడగొద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను చూసిన ఇంట్రెస్ట్ లో దాని గురించి క్లారిటీగా మీరు ఎక్కడ లేదు. సో మేమన్నా క్లారిటీగా మేము చెప్పామండి. మేము ఏం చెప్తున్నాను, మేము చెప్పిన దాన్ని కట్ చేసి వాడికి ఏం కావాలో అదే వేసుకుంటున్నారు రేటింగ్ కోసం. సో మేమన్నా ఇది క్లారిటీగా బయటికి మేబీ అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ అన్నా మేము చెప్పింది చెప్పినట్టు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఆ ఇష్యూలో. ఎందుకంటే ఎక్కడైనా సరే వాళ్ళకి కావాల్సింది మాత్రమే వేసుకుంటున్నారు, కంప్లీట్ గా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ కట్ చేసేస్తున్నారు వాళ్ళంతా. సో చూసే వాళ్ళందరికీ ఏమవుతుంది, అది నెగటివ్ గానే పోస్ట్ అవుతుంది ఇప్పటి వరకు కూడా. ఒకటే ఒక చిన్న, నేను కూడా శ్రీవాణి పర్మిషన్ తీసుకుని చెప్తాను. యాక్చువల్లీ ఇది చెప్పకూడదు, డెఫినెట్లీ పోస్ట్ అంటే మన సోషల్ మీడియా కాబట్టి హ్యాపీ పోస్ట్ చేయండి. అసలు శ్రీవాణి అనే వ్యక్తికి అక్కడ ఆమెకి ఈ క్లాష్ అవ్వడం కారణం ఒక 2 years బ్యాక్ ఒకటి జరిగింది. అంటే ఈ గొడవకి ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఏం జరిగింది అంటే తను వీళ్ళ వదిన తిని పరిగి పిలిపించింది, సన్మానం చేయించింది మహిళా దినోత్సవంలో. అదైనా ఒక 1 monthకి వీళ్ళ ఫాదర్ బెడ్ రిడన్ అయ్యారు జగదాంబ హాస్పిటల్లో. ఒక 4 రోజులు ఎంతో, వారం రోజులు ఆపరేషన్. నేను చెప్తాలే క్యాజువల్ చెప్తాను, నువ్వు చెప్తావు ఎమోషన్ చెప్తావు. వీళ్ళ వదిన వీళ్ళ అన్నీ వచ్చారంట అక్కడికి.
వచ్చి ఆయన చేత సంతకం పెట్టించుకుని అయిపోయింది. అయితే అక్కడతో ఎండ్. మళ్ళీ ఒక 6 months తర్వాత ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు సరదాగా వెళ్ళి అసలు ఏంటి ల్యాండ్ డాడీ తీసుకెళ్ళాడు, అది వెళ్ళి చూడు, దానికి ఒకసారి ఇచ్చేయి, అన్నయ్య వాళ్ళతో మాట్లాడు, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి చూడు. వెళ్తే మీ నాన్నగారు చచ్చిపోయారు కదమ్మా అన్నారు అక్కడ. సో మా నాన్న పేరు మీద ఉండాల్సిన ప్రాపర్టీ. చిన్న లాజిక్. వీళ్ళ వదిన ఆ వచ్చి సంతకం తీసుకున్నది, ఆయన తదనంతరం కొడుక్కి ఆస్తి అని రాయించుకుంది. యాక్చువల్లీ వీళ్ళ బాబ్జీకి వీళ్ళ అన్నయ్య పాపం 4 years నుంచి డయాలసిస్. వీళ్ళ వదిన కొంచెం షార్ప్ ఖతర్నాక్ కదా. సో ఇలా అంత మీద సైన్ చేయించుకొని అది ఆస్తి లోపల ఇది బయటకు వచ్చింది కదా, ఈ వెంటనే టెన్షన్ పడిపోయి మామయ్య ఇలా అన్నారు. మా నాన్న చెప్పింది. మా నాన్న వెళ్తే అక్కడ ఒక హెడ్ని, పేరు చెప్పకూడదు, బ్రదర్ ఇది మారుస్తావు, ఈయన కోటేశ్వరరావు, ఈయనే బతికే ఉన్నాడు, నువ్వు ఇలా రాసు సర్టిఫికేట్, ఇప్పుడు స్పాట్లో నీ ఉద్యోగం దించేయగలుగుతా, చాలా ఈజీ, అర్జెంట్ కదా మారుస్తావా సీరియస్ తీసుకున్నాంటే తప్పు జరిగింది తెలియదు నాకు అని చెప్పి అది కొట్టేసి డైరెక్ట్ గా మా నాన్న చనిపోయి మా నాన్న పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా కూడా నార్మల్ గా అడిగితే మా డాడీ ఇచ్చేవాళ్ళు, మేము కూడా ఒప్పుకునే వాళ్ళం, పాపం పిల్లలు లేరు, మా అన్నయ్య కూడా బాగాలేదు అని. కోటేశ్వరం అనే వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఈ ప్రాపర్టీ మొత్తం బాబ్జీకే రావాలి అని మా అన్నయ్య పేరు మీద మొత్తం ట్రాన్స్ఫర్ చేయించేసి అది నేను బయట పెట్టిన నిజం. అందుకని ఆమెకి శ్రీవాణి అంటే ఒక అది స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఏం చేశాను, ఇంకా వదిలే ఆస్తి వదిలేసే దరిద్రం, ఆస్తి కోసం కాదు కదా, ఇప్పుడు బతికున్న నాన్నని నాన్న చనిపోయాడు అని ఎలా అంటారండి, తప్పు కదా అది. ఈవెన్ మా అన్నయ్య ఒప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే వీళ్ళ వదిన కొంచెం అక్కడ లీడరు, అక్కడ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ మహిళా మండలిలో తిరుగుతానే, మహిళా మండలి తిరుగుతుంటుంది. సో ఎందుకు మనం బిజీగా ఉన్నాం కదా ఇక్కడ, అది వచ్చేది ఆస్తి దాని అంత అవసరం లేదు దానికోసం. నిజంగా మా నాన్న అన్నట్టు స్పెషల్ వాటికి రాసి ఇచ్చేసి పేరు అని ఉంటుంది కదా, మీ నాయన పేరు మీద నువ్వే కట్టించావు గ్రేట్ గా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, అందుకే అది మేము అది యూట్యూబ్ లో ఉన్నా సరే మేము పెద్ద ఫీల్ అవ్వం దానికి. ఎందుకంటే మా ఫ్యామిలీ ఇప్పుడు కూడా వీళ్ళ అక్కలు మా ఇంట్లో ఉన్నారనమాట, అక్కడి నుంచి వస్తున్నాం. సో విక్రమ్ మళ్ళీ మాట్లాడుతావు అంటే మీ ఇంటికి వద్దు, అసలు మీ వద్దు, మీరు హ్యాపీగా తిరుగుతున్నారు ఫంక్షన్లో అంటే లేదు ఆమె అదే ఇక్కడ సంతకం పెట్టండి మనకు అయిపోతుంది, మీ నాన్న కూడా అవసరం లేదు ఏదో అంటుందంటే బాబు అన్నీ చెప్పకండి అసలు మీ ఇష్టం చేసుకోండి. శ్రీవానికి ఏమైనా వస్తే అది కూడా స్పాన్సర్షిప్, మా పేరు మా పబ్లిసిటీ ఇష్టం, నాది శ్రీవానికి మంచి కట్అవుట్ పెట్టి మా పేరు మీద ఏదైనా దానం చేసేయాలి అని చెప్పి చెప్పాను. సూపర్ అండి. ఓకే.